నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఈ నెల 13న జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. ఏలూరు జిల్లాలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరిక. జంగారెడ్డిగూడెం ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. తహసీల్దార్ శ్రీవజోజీ వెల్లడి. ప్రజలు తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ సూచన. జిల్లాలో ఈ నెల 13న జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 16.37 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేస్తామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కావున ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, డిఆర్ఓడి పుష్పమణి పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 16,37,000 మంది ఎలక్టర్స్ ఉన్నారు. సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, తర్వాత ఈవీఎం ప్రిపరేషన్, ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యి మనకు పోలింగ్ 13th మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. పైగా ఈ 48 hours పీరియడ్లో డ్రై డే డిక్లరేషన్, అంటే లిక్వర్ స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి డ్రై డే డిక్లరేషన్ అన్నది చేయడం జరిగింది. మరియు 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్లో. సో మోర్ దెన్ 4 members, 4 కన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం అది 144 సెక్షన్ వైలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. అది 144 సెక్షన్ అన్నది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 1744 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో. దాంట్లో 1069 పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న ప్రతి విషయం కూడా 2 కెమెరా ద్వారా లైవ్ టెలికాస్ట్ అన్నది ఉంటుంది. ఒక ఫీడ్ అన్నది డిఈఓగా కలెక్టర్ ఆఫీస్లో నాకు ఉంటుంది, ఇంకో ఫీడ్ సిఇఓ ఆఫీస్లో అమరావతిలో ఉంటుంది, ఇంకోటి ఢిల్లీలో కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఒక కెమెరా ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మొత్తం కవర్ చేస్తుంది, ఒక కెమెరా అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఏం జరుగుతుందన్నది కవర్ చేస్తుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 415 పోలింగ్ స్టేషన్స్ని గుర్తించడం జరిగింది. క్రిటికల్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నో, లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ప్రెషర్ ఉందన్నో, అలాంటి అవకాశం ఉన్నవి 414 పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్లో ఈ లైవ్ వెబ్కాస్టింగ్ ఏది ఉన్నాయో అది కంపల్సరీగా పెట్టడం ఒకటి. ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళని మైక్రో అబ్జర్వర్స్ అంటాము, వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 సార్లు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూడోది, వెబ్ కెమెరా, మైక్రో అబ్జర్వర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఎవరో వచ్చారో వాళ్ళని కూడా హాఫ్ సెక్షన్ విధంగా పోలింగ్ స్టేషన్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్లో అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. సో అన్ని ఏరియా, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్లో మనకు ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అదర్ పోలింగ్ స్టేషన్స్లో కూడా చేయడం జరిగింది. ఓటింగ్ అన్నది మన హక్కు, అది మన హక్కు మాత్రం కాదు, అది రైట్ మాత్రం కాదు, మన బాధ్యత కూడా, అది రెస్పాన్సిబిలిటీ. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరానికి ఒక్కసారి మీరు, అంటే ఆంధ్రాలో అట్లీస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి ఒక్కసారి మీరు ఒకరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి.
ప్రశాంతమైన ఏలూరు జిల్లాలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. ఏలూరు కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే రౌడీ షీట్లు కూడా తెరుస్తామని అన్నారు. జిల్లాలో 3000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని, అందులో 1000 మంది పారామిలిటరీ, తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీస్ సిబ్బంది రప్పించామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డిఆర్ఓడి పుష్పమణి పాల్గొన్నారు. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏలూరు ప్రశాంతమైన జిల్లా. ఇలాంటి వాతావరణంలో ఎవరైనా అన్నెసరీ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడానికి కానీ, ఓటర్లను కానీ ఇతర పార్టీ కార్యకర్తలను కానీ భయభ్రాంతులు చేసే చర్యలు కానీ చేసినట్లయితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేసి జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాసెస్ అంతే. ఇది ఒక యుద్ధం కాదు. ఎదుర్కొన్న వాళ్ళు శత్రువులు కూడా ఎదురు పార్టీ కార్యకర్తలు. అలాంటి శత్రుత్వ భావనలతో లేనిపోని పనులు చేసి వాతావరణాన్ని చెడగొట్టి లేనిపోని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే పోలీసుల తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్లు 3000 మందితో మనం ఎలక్షన్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఇందులో 1000 పారామిలిటరీ ఫోర్స్ అంటే విత్ వెపన్స్తో డిప్లాయ్ అయ్యి ఉంటారు వీళ్ళంతా. ఇలాగే మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది, మన లోకల్ ఫోర్స్ ఉంది. సో ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది. అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం పోలీస్ పికెట్స్ పెట్టడం జరుగుతుంది. రూట్ మొబైల్స్ పెడుతున్నాం, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెడుతున్నాం. సో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించడానికి వీలుగా అన్ని రకాల అరేంజ్మెంట్లు చేయడం జరుగుతుంది. సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు పీస్ఫుల్గా కంక్లూడ్ అవడానికి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, హింసాత్మక ఘటనలకు పాల్పడినా, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఖచ్చితంగా రౌడీ షీట్లు పెడతాం, జైలుకు పంపిస్తాం. జంగారెడ్డిగూడెంలో మే 13న జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని తహసీల్దార్ ఏఆర్ఓ శ్రీవజోజి తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ఓ శ్రీవజోజి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై పట్టణంలోని బిఎల్ఓలతో సమీక్ష చేశామని, ఈ నెల 12, 13వ తేదీన చేయవలసిన ఏర్పాట్లను తెలిపామని అన్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లకు సంబంధించిన నగదును కూడా అందజేస్తున్నామని అన్నారు. కావున ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బిఎల్ఓలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ బిఎల్ఓస్ అర్బన్లో ఉన్న బిఎల్ఓస్ అందరికీ మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందు నిమిత్తం అంటే 12వ తారీఖున 13వ తారీఖున పోల్ డే రోజు, పోల్ డే బిఫోర్ ఏ విషయాలు ఇక్కడ చేయవలసినవి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. ఆ రోజు పోలింగ్ స్టేషన్లో ఏమేమి అరేంజ్మెంట్ చేయాలి, పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఓటు హక్కుని ఎలా వినియోగించుకునే విధానాన్ని మీరు వాళ్ళకి అనలైజ్ చేయాలని చెప్పాము. ఆ రోజు అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ పోలింగ్ స్టాఫ్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగినది. మరి వాళ్ళకి దానికి సంబంధించిన ఖర్చు అమౌంట్ కూడా కాన్స్టిట్యున్సీ వారు ఇచ్చిన అమౌంట్ని ఇక్కడ ప్రతి బిఓలకు ఇవ్వడం జరిగినది. అక్కడ ఫుడ్ను తర్వాత టెంట్ అయిన అరేంజ్ చేయడానికి సొమ్ముని కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగినది. ఆ రోజు వాళ్ళు ఏం చేయాలో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ వారికి ఈ మీటింగ్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరిగినది. మరియు ఎలక్షన్స్ 12, 13న నిలబడిన నాయకులు, పార్టీ నాయకులు అందరూ మాకు ప్రశాంతంగా జంగారెడ్డిగూడెంలో ఎలక్షన్ జరిగే విధంగా తోడ్పడతారని మంచిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు సున్నితంగా మంచిగా ఏ గొడవలు లేకుండా చూసుకోవాల్సిందిగా మన బిఎల్ఓస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. ప్రతి ఒక్క ఓటర్ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఉన్న 48,274 మంది ఓటర్లకు 39 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బూత్లలో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కావున ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. జంగారెడ్డిగూడెం
పట్టణ ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికలు 13/5/2024 తేదీన సంబంధించి పట్టణ పరిధిలో 39 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అందులో 23,294 మేల్ ఓటర్సు, 24,952 ఫిమేల్ ఓటర్సు, 28 ట్రాన్స్జెండర్ ఉన్నారు. మొత్తం కలిపి 48,274 మంది ఓటర్సు రేపు జరగబోవు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడును. కాబట్టి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి వారి ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. వారికి కావాల్సిన బయట నుంచి వచ్చి పోలింగ్ సిబ్బందికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పోలింగ్ స్టేషన్లో చేసి ఉన్నాము. వారికి కావాల్సిన మౌలిక వసతులు కూడా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. అట్లాగే మనకు సంబంధించి మన పోలింగ్ స్టేషన్లలో ఎవరన్నా పీడబ్ల్యూడీ ఓటర్సు, అబవ్ ఏజ్డ్ ఓటర్సు ఎవరైనా ఉన్నా కూడా హోమ్ ఓటింగ్ పూర్తి చేశారు. అయినను ఇంకా నేరుగా బూత్కు వచ్చి ఓటింగ్ చేస్తామన్న వారు ఉన్నారు. వారికి కూడా అవసరమైన వీల్ చైర్స్ కూడా పోలింగ్ స్టేషన్లో పెట్టి ఉన్నాము. అవసరమైన వాళ్ళు వీల్ చైర్ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము. ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద రద్దీ ఉంటుందని ఓటింగ్కి రాకుండా ఉంటారేమో, అటువంటి భయాందోళనలు వీడి అందరికీ అవసరమైన బ్యారికేడ్లు పోలింగ్ స్టేషన్లో బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి సంసిద్ధత వ్యక్తపరచకుండా నేరుగా వచ్చి ప్రభుత్వ నియమాలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వం వారు చెప్పిన ఐడెంటిటీ కార్డ్స్లో ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి మీ యొక్క ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కూడా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని తెలగ బలిజ కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును శనివారం దాసరి రాము మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం చేసేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారని తెలిపారు. కావున రాబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులు గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్న ప్రతి ప్రాంతంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్న దాసరి రాముకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వల్వాల్ తాతాజీ, నాయకులు షేక్ పీరు, చింతల నాని, చోడుపిండి సుబ్రహ్మణ్యం, గోపిశెట్టి శ్రీను, పులి శివ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీకి ఇచ్చారు, చిరి బాలరాజు గారికి. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు పెద్దలందరినీ కూడా కలిసి అందరూ కూడా జనసేన పార్టీకి మద్దతుగా ఉండేటట్టుగా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని బుట్టాయిగూడెం, టీ నర్సాపురం, కోయిలగూడెం, పోలవరం ఈ మండలాల్లో ఉన్న అనేక పెద్దలందరూ కూడా కలిసి అందరూ కూడా జనసేన పార్టీకి అండగా ఉండండి పిలిపిస్తూ అందరితో కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అందరిని కోరుతుంది ఒకటే, ఈ పార్టీ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో జనసేన పార్టీని అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధన, అవినీతి రహిత సమాజం ఉండాలా, సమాజం ఉండాలని ఒక మంచి ఆశయాలతో బయటకు వచ్చి కష్టపడి పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఓడిపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా పార్టీని కష్టపడి ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో కూడా ప్రజారాజ్య పార్టీలో కూడా ప్రయత్నం చేశారు. ఆయన సామాజిక న్యాయం అనే కోణం తెచ్చింది. ఆ రోజు ప్రజారాజ్యమే 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రయత్నం జరిగింది. ప్రజలంత అవగాహన లేదు. చిరంజీవి గారిని ఆ పార్టీ తీసేదా నిద్రపోలా. ఆ ఆశయాన్ని కంటిన్యూ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో మీ అందరూ ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు వేయనోడు చచ్చిపోయినోడితో సమానం. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఉంది, అట్లాగే పోలవరం షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ కింద ఉంది. జనసేన పార్టీకి ఇచ్చారు ఇక్కడ. కాబట్టి మీరంతా కూడా చిరి బాలరాజు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము. దక్షిణ భారతదేశ కాపు జేఏసీ అధ్యక్షులు శ్రీ దాసరి రాము గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎండల్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అభ్యర్థులున్న చోట వారి గెలుపు, వారి విజయం కోసం ప్రయాణం చేస్తూ, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల కూటమి
ఎన్డీఏ కూడా రావాలని చెప్పి వారు చేస్తున్నటువంటి కృషికి జనసేన పార్టీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 95423294990. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల సమయం ఆసన్నమైందని ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కంబం విజయరాజు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు విజయాన్ని కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు రోడ్లోని జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టు గురునాథరావుతో కలిసి విజయరాజు మీడియాతో మాట్లాడారు. ప్రజలు వైఎస్ఆర్సీపీని మరలా గెలిపించేందుకు సంసిద్ధులై ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము విజయం సాధించడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య,
మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు బివిఆర్ చౌదరి, మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్న ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రపంచం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి ఆఖరి రోజు కాబట్టి ఈ ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో ఈ పట్టణంలో ముఖ్యంగా 27, 28, 29 వార్డులు ప్లస్ జంగారెడ్డిగూడెంలో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఒక మెగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది చాలా విజయవంతంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకు ఇది ఇంత ఘనంగా నిర్వహించిన పెద్దలు గురునాథం గారికి, సోంబాబు గారికి, సాగర్ గారికి, ముఖ్యంగా చిన్నా గారికి, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క కష్టపడిన కౌన్సిలర్లందరికీ, అలాగే ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పట్టణంలో ప్రథమ స్థానంలో ఉంది. బాగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎప్పుడెప్పుడా ఎలక్షను, ఎప్పుడెప్పుడా ఈవీఎంల మీద మరి ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారిని సీఎం చేసుకుందామని, అలాగే ఇక్కడ ముఖ్యంగా కారుమూరి సునీల్ యాదవ్ గారిని ఎంపీని చేసుకుందాం, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన విజయరాజ్ అయిన నన్ను కూడా వాళ్ళు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. మేమంతా సిద్ధము అని ముక్తకంఠంతో వాళ్ళందరూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఉన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నిక ప్రచారం ముగింపు సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ కమ్మంపాటి విజయరాజు గారు, అలాగే పట్టణ నాయకులు అందరం కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం మన జిల్లాలోనే 2వ అతి ముఖ్య పట్టణం. ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా మరి విజయరాజు గారు హామీ ఇవ్వడం జరిగింది. విజయరాజు గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన అవినీతి లేకుండా ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో అవినీతి అనే మచ్చ రాకుండా నేను చేస్తాను హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టే బాధ్యత మీ అందరూ నాయకులను తీసుకుంటున్నాం. ముఖ్యంగా 27, 28, 29 ఒకటో వార్డులు చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ వార్డులన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి పరుస్తామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటామని, ఎవరూ కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా, అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తామని ఈరోజు ఇక్కడ ప్రమాణం చేసి చెప్పాం. దాన్ని నిలబెట్టుకుంటాము. ఈ 4 వార్డుల జనాలకు కూడా మా గురించి తెలుసు. మేము ఎప్పుడు కూడా అవినీతిని ప్రోత్సహించలేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, ఓటేయండి. మీ 4 వార్డులు కూడా మేము పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా. ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ విజయానికి తాను అన్ని విధాలా సహకరిస్తానని పీతల సుజాత తెలిపారు. ఏలూరులో పుట్టా మహేష్ ను మాజీ మంత్రి సుజాత కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికపై కొద్దిసేపు చర్చించారు. అనంతరం తగు సూచనలు కూడా చేశారు. రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ ముస్తఫా, వందనపు హరికృష్ణ, చలసాని చైతన్య, వెంకన్నబాబు, నిమ్మగడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పొల్నాటి బాబ్జీ తెలిపారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ శ్రేణులు మోటార్ బైక్లు ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు శనివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనను గెలిపించాలని, చింతలపూడి శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు. డబ్బులు అడగరే, డబ్బులు అడగండి. అలా మీ ఇంటికి పట్టుకెళ్ళండి, చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి, ఇస్తాం కదా అమ్మా. చెల్లి తీసుకోమ్మా, ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. నాకు చాలా మంది వస్తున్నారు, 5 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అయితే లేదు. చింతలపూడి నియోజకవర్గాన్ని నేను నడిపిస్తా, అభివృద్ధి నా ఎన్నికల గుర్తు నన్ను గెలిపించండి. స్వతంత్ర అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మాకేమన్నా రవి ఏమన్నా ఉంటే పర్లేదా? ప్రచారం చేయకూడదండి, ఏది ప్రాబ్లం ఏంది. నా రిమోట్ గుర్తుకు ఓటేసి మీరు నన్ను అత్యధిక ఓట్ల మధ్య గెలిపించాలని ప్రార్థన. డబ్బులు అడగరే, డబ్బులు అడగండి. అలా మీ ఇంటికి పట్టుకెళ్ళండి, చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి, ఇస్తాం కదా అమ్మా. చెల్లి తీసుకోమ్మా, ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. నాకు చాలా మంది వస్తున్నారు, 5 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అయితే లేదు. చింతలపూడి నియోజకవర్గాన్ని నేను నడిపిస్తా. రాబోయే ఎన్నికలలో ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులను భారీ మెజారిటీతో గెలిపించాలని టొబాకో బోర్డు ప్రెసిడెంట్ ఘంటసాల గాంధీ తెలిపారు. జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల గాంధీ ఆధ్వర్యంలో నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ను, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేరబత్తుల నాగేశ్వరరావు, గంగనగూడెం సర్పంచ్ కోర్సా సోమరాజు, దిబ్బగూడెం ఎంపీటీసీ రాముడు, ములగలంపల్లి వార్డు సభ్యులు సోంపాటి గాంధీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఈ నెల 13న జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. ఏలూరు జిల్లాలో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరిక. జంగారెడ్డిగూడెం ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. తహసీల్దార్ శ్రీవజోజీ వెల్లడి. ప్రజలు తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ సూచన. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.